ఈరోజు మనం నత్తల కర్రీ వండుకుంటున్నాం. సో నత్తల కర్రీకి ఫస్ట్ ఆయిల్ వేసాను, తర్వాత క్లీన్ చేసుకున్న నత్తలు అనమాట. ఇవి కనిపిస్తున్నాయా, చాలాసేపు క్లీన్ చేశాను. సో నత్తల కర్రీ వండుతున్నాను ఇవాళ. ఉల్లిపాయలు, నూనె, నత్తలు వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి, తర్వాత కలబెట్టుకోవాలి. సో ఫస్ట్ టైం వండుతున్నాను అనమాట ఈ నత్తల కర్రీ. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, తర్వాత ఆనియన్స్, తర్వాత నత్తలు, తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఇట్లా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి కర్రీ. నేను ఎప్పుడూ వండలేదు, నేను కూడా ఒక యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. బట్ చాలా కష్టం ఇది క్లీన్ చేయటం. సో దీంట్లోకి మనం కొంచెం పసుపు ఆల్రెడీ వేసానండి, దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెమే ఆల్రెడీ నేను వేసి చాలాసేపు క్లీన్ చేశాను కదా, కొంచెమే సాల్ట్ వేస్తున్నాను. అట్లాగే కారం, నాకు కారానికి తగినంత, ఎవరు ఎట్లా తింటే అలాగా. కొంచెం కారం, అలాగే కొంచెం కారం, ఉప్పు వేసాం కదా. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఎలా ఉంటుందో ఏమో, నేను చికెన్ కర్రీ వండినట్టు వండేస్తున్నా. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను, అంతే. ఈ కర్రీ ఎలా అయిందో తర్వాత మా అబ్బాయి టేస్ట్ చేసి చెప్తాడు. బాయ్ ఫ్రెండ్స్.